మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. మన టెంపుల్ వ్లాగ్స్లో మీరు పల్లెల్లో, పట్టణాల్లో, కొండ ప్రాంతాలలో, అలాగే నదీ తీరాలలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాల గురించి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల గురించి వీడియోస్ తీసి అప్లోడ్ చేయటం జరిగింది. ఒకసారి వాటిని కూడా వీక్షించి మన ఛానల్ని ఇలాగే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన టెంపుల్ బ్లాగ్స్లో భాగంగా నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి గుంటూరు జిల్లా పాత గుంటూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క దేవాలయాన్ని. మెయిన్ రోడ్ మీదే ఇక్కడ మనకి స్వామివారి యొక్క ఆలయానికి వెళ్లేందుకు బ్యానర్ కూడా కనిపిస్తుంది. ఈ బ్యానర్ లోంచి లోపలికి సన్న గల్లీలోంచి లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి స్వామివారి యొక్క దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. దాదాపు 100 సంవత్సరాల క్రితమే స్వామివారు ఇక్కడ వెలవడం జరిగింది. అత్యంత మహిమాన్వితమైన స్వామివారు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో స్వామివారి యొక్క పుట్టినరోజు నాడు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పెళ్ళైన వారు, పెళ్లి కావాల్సిన వారు కావడిని మోస్తారు. అలాగే ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు. కోలాట కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తారు. స్వామివారి యొక్క అలంకరణ, అలాగే వివిధ రకాల హారతులు, వీటన్నిటినీ చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. అలాగే స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఈ వీడియో ద్వారా చూడవచ్చు. ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.
షడానం చంద్రదేవతాంగం దీపల సమయరవాహనం రుద్రసస్వనం సురలోకనాథం బ్రహ్మణ్య దేవం విశ్రమం ప్రపద్యే శ్రీ భుజంగోత్తమ శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వస్థామేణ పాదుగుంటూరు మెయిన్ రోడ్ లో వేయించేస్తున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గత 48 ఏళ్లుగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు కొంటూ సుమారు గత పూర్వంగా 100 సంవత్సరాలు క్రితం కూడా స్వామివారు స్వయంభూగా పుట్టలో వెలిచున్నారు. కాబట్టి ఆదివారం మంగళవారం ప్రత్యేకించి స్వామివారి మూల విరాట్కి ప్రతి మంగళవారము అభిషేకము భక్తులు స్వయంగా వచ్చి చేసుకోవచ్చును. కావున ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, సంతాన వివాహాది ఇత్యాది ఇతి బాధలున్నా యావత్తు కూడా తొలగించేటువంటి కరుణామూర్తికు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందుటకు ప్రతి మంగళవారము ఆదివారం కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి తగ్గ సేవ చేసుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొందకూర్చున్నాము. ఇట్లు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ కమిటీ, మెయిన్ రోడ్డు, పాత గుంటూరు, మెయిన్ రోడ్లో ఇచ్చేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఇది చాలా పురాతనమైన దేవస్థానం. దీన్ని గత్తపూరి అని కూడా అంటారు, పాత గుంటూరుని. ఈ దేవస్థానంలో వాల్మీకి పుట్ట అని కూడా అంటారు. ఈ పుట్ట స్వయంభూగా వెలిసింది. ఈ పుట్ట పైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు. ఈ గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, సంతానం లేని వారు కానీ, వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ, ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఈ దేవాలయానికి వచ్చి పుట్టలో పాలు పోసి స్వామివారి దర్శనం చేసుకుని మనసులో ఉన్నది కోరుకునే తప్పనిసరిగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది చాలా ఫేమస్ అయిన టేబుల్, పురాతనమైన ఆలయం కూడా. ఈ దేవాలయంలో ముఖ్యంగా స్వామివారి ఆషాఢ మాసంలో ఆడికుత్తిగా మహోత్సవం జరుగుతుంది. ఇది స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి స్వామివారి పుట్టినరోజు సందర్భంగా 11 రకాల ఫలరసాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయి. అనంతరం కావడి ఉత్సవం జరుగుతుంది. ఆ కావడి ఉత్సవం అనంతరం రుద్రాభిషేకాలు, అనంతరం అలంకార తీర్థ ప్రసాదాలు జరుగుతాయి. తర్వాత నాగుల చవితి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కార్యక్రమం చాలా విశేషంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఆ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున ఈ దేవాలయానికి వచ్చి సహజ సిద్ధంగా వేసిన ఈ పొట్టులో పాలు, చలిమిడి, వడపప్పు ఇవన్నీ స్వామివారికి సమర్పించి వారి మనసులో ఉన్న కోరికలు తీర్చుకుంటారు. అనంతరం స్వామివారి కళ్యాణం డిసెంబర్లో మారశుద్ధ షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చాలా అద్భుతంగా ఉంటుంది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కళ్యాణం కాని వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణం చేయించుకునేలా వారికి కళ్యాణం శీఘ్రంగా జరుగుతుంది. ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర చాలా పవర్ఫుల్. ఈ ఆలయంలోకి వచ్చిన వారు ఎవరికైనా సరే వారి మనసులో ఉన్న కోరికలు తీరి ఆనందంగా వెళ్లాల్సిందే, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గుంటూరు, పాత గుంటూరులో వేయించేసి ఉన్న మెయిన్ రోడ్లో వేయించి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆషాఢ కుత్తిగా కానీ, నాగుల చవితి కానీ, స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా ఆస్థాన పురోహితులు శ్రీ శ్రీనివాస మూర్తి గారి ఆధ్వర్యంలో, బేతనపట్ల శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా ఆలయ కమిటీ వారు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు సహాయ సహకారం అందించబట్టి కార్యక్రమాలను కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు గుంటూరులో పాత గుంటూరు మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.